ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ అనుపమ్ ఖేర్ గారి మీదున్న ఆరోపణ ఈయన్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సార్, మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్న మాట నిజమే. ఈ గుణం మీకు ఇప్పుడొచ్చిందా లేదా చిన్నప్పటి నుంచే ఉందా? నన్ను నేను ఇష్టపడకుంటే ఇంకెవరిని ఇష్టపడతాను? నేను ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లర్క్ కొడుకుని 37 రూపాయలు చేతిలో ఉంచుకొని నేను బాంబేకి రావడం జరిగింది. ఈ రోజు ఆప్కి అదాలత్లో రెండవసారి వస్తున్నాను. నా జీవితం గురించి మాట్లాడబోతున్నాను. సెల్ఫ్ అబ్జెక్ట్ ఎందుకు కాకూడదు చెప్పండి? ఇంతకు మించి ఇంకే ఉంటుంది. ఇది మంచి విషయం కదా. కొన్ని సందర్భాల్లో మనల్ని మనం ఇష్టపడుతూ ఉంటే అది నష్టానికి దారితీస్తుంది. 23 సంవత్సరాల క్రితం మీరు ఒక సినిమా డైరెక్ట్ చేశారు. అవును, అది ఫ్లాప్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నారు? మీరు గొప్ప వ్యక్తే, మామూలు మనిషి కాదు. మళ్ళీ మీరు ఒక సినిమా తీశారు, అది కూడా మీరే డైరెక్ట్ చేశారు. నేను ఓంజీ జగ్జిత్ని డైరెక్ట్ చేసినప్పుడు అది నేను రాసిన కథ మాత్రం కాదు, ఆ కథేమో ఇంకొక వ్యక్తిది. కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చాలా బిజీ యాక్టర్ని. బాషు బద్నాంజీ గారు నాకు ఒక సినిమా డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు. అందులో అనిల్ కపూర్ ఉన్నారు, ఫర్దీన్ ఖాన్ ఉన్నారు, అభిషేక్ బచ్చన్ ఉన్నారు, ఓం పూరి, మహిమా చౌదరి. వాళ్ళందరూ చాలా పెద్ద ఆర్టిస్టులు. నేను చాలా శ్రద్ధగా నా వల్ల అయినంత వరకు బాగా డైరెక్ట్ చేశాను. కానీ అది బాక్సాఫీసులో హిట్ అవ్వలేదు. కానీ టెలివిజన్లో అది ఎప్పుడు వేసినా హిట్ సినిమానే. ఆ తర్వాత నా దగ్గర ఎలాంటి కథ రాలేదు. యాజ్ అన్ యాక్టర్ నా పని బాగానే సాగుతోంది. ఇక నేనేమో ఒక కథ వెతుకుతూ ఉన్నాను. దాన్ని నేను షేర్ చేయాలి అనుకున్నాను. 4 ఏళ్ల క్రితం నాకు ఒక మంచి కథ దొరికింది. మా వదినగారి కూతురుంది. తన పేరు తన్వి. తనొక ఆర్టిస్టిక్. తనకు 13 ఏళ్లున్నప్పుడు మేము ఢిల్లీలో గుర్గాంలో మా అన్న రాజు కూతురు బృందా పెళ్ళి. అప్పుడందరూ ఆడుతున్నారు, పాడుతున్నారు, కొంతమంది తింటున్నారు, తాగుతున్నారు. కానీ 13 ఏళ్ల పాప మాత్రం కొండల్ని చూస్తోంది. నేనా పాప దగ్గరికి వెళ్ళి, ఇలా చూడు తన్వి, నువ్వేం చూస్తున్నావు అన్నాను. తను తిరిగి కూడా చూడకుండా ప్రపంచాన్ని చూస్తున్నాను అంది. నాకాస్త ఆశ్చర్యం అనిపించింది. నాకేమనిపించిందంటే, షీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే 13 ఏళ్ల ఒక పాప ప్రపంచం ఏమిటి అని. బికాజ్ ఆఫ్ ఆర్టిస్టిక్. కానీ నేనర్థం చేసుకోలేదు తను ఏం చెప్పాలనుకుంటున్నదే అని. అక్కడే బీజం పడింది తన్వి ద గ్రేట్కు. నా సినిమా ఇప్పుడు రాబోతోంది జూలై 18న. నేను ఏం డిసైడ్ అయ్యానంటే, ఈ ప్రపంచానికి నేను కొన్ని మంచి విషయాల్ని తెలియజేయాలి అని అనుకున్నాను. ఇది నిజం. మన ఊళ్ళో గుడ్నెస్ ఐరానికలీ ఈజ్ ఓన్లీ ఇన్ ఆర్టిస్టిక్ పీపుల్. ఆర్టిస్టిక్ పీపుల్ విషయంలో చెడు ఆలోచనలుండవు, మ్యానిపులేషన్ ఉండదు, మంచిని మాత్రమే ఆస్వాదిస్తారు. కానీ ఎంటర్టైన్ చేయాలన్నది. మనం ఎప్పుడైనా ఇలాంటి సబ్జెక్టుల మీద సినిమా తీసామంటే ప్రజలు ఏమనుకుంటారంటే ఇది చాలా దుఃఖం కలిగిన సినిమా, చాలా సాడ్ సినిమా. లేదు, ఇందులో 8 పాటలున్నాయి. ఇందులో 2 ఆస్కార్స్ ఉన్నారు. ఒకరు ఎంఎం కరీం సార్. ఆయన ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకు నాటుకు ఆస్కార్ కూడా వచ్చింది. మన సౌండ్ రికార్డిస్ట్ రసూల్ పూకుట్టి సార్ స్లమ్ డాక్ ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ నాకు సంబంధించి తన్వి ఈ సినిమాలో శుభాంగి అనే అమ్మాయి చేస్తోంది. అది సూపర్ పవర్. ఆర్టిస్టిక్ పీపుల్కు మనమే చాలా విచిత్రంగా కనిపిస్తాం. ఎందుకంటే మనమే మ్యానిపులేట్ చేస్తాం, మనమే హెచ్చుతగ్గులు చూస్తుంటాం. ఇట్స్ లైఫ్, ఇట్స్ సెలబ్రేట్ లైఫ్. ఇదేమో ఒక అమ్మాయి కదా, ఆర్టిస్టిక్ అమ్మాయి, ఆర్మీకి చెందిన అమ్మాయి. ఒకరోజు వాళ్ళ తాతగారితో అంటుంది, నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని. ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్, ఇట్స్ వెరీ మూవింగ్. తన్వి చాలా చలాకీ అమ్మాయి. తను చాలా హిలేరియస్గా ఉంటుంది. తన్వి ఈజ్ ఎ గ్రేట్ సింగర్. మాకు ఆ రెస్పాన్స్ వచ్చేసింది. మేమీ సినిమాను ముందు కాంచ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించాము. స్టాండింగ్ అవేషన్. లండన్ స్టాండింగ్ అవేషన్. న్యూయార్క్ స్టాండింగ్ అవేషన్. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్, అదే వరల్డ్ లో గొప్ప యాక్టర్ రాబర్ట్ డెనీరో వచ్చారో సినిమా చూడ్డానికి. ఆయన నాకు సపోర్ట్ చేయడానికొచ్చారు. ఫోటో తీసుకోవడానికి 10 నిమిషాల వరకు ఉంటాను అన్నారు. మేము దీన్ని ఇండియాలో మొదటిసారిగా స్క్రీనింగ్ ఎక్కడ చేశాము అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేశాము. 2500 మంది క్యాండిడేట్స్ వచ్చి ఆ తర్వాత ఆర్మీలో ఆఫీసర్స్ కాబోతున్నారు. వాళ్ళు స్టాండింగ్ అవేషన్ ఇచ్చారు సదర్న్ కమాండ్లో. మేము ఆర్మీ చీఫ్ కి సినిమా చూపించాము. అక్కడ ఆర్మీలో పెద్ద పెద్ద జనరల్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ స్టాండింగ్ అవేషన్ ఇచ్చారు వారి కన్నీళ్లతోటి. ఈ సినిమా ఒక అద్భుతమైన సినిమా అన్న ఉద్దేశంతో కాదు, చాలా మంచి సినిమా. ఎందుకంటే మంచి విషయాలే తెలుస్తాయి. మీలో ఉన్న మంచి వ్యక్తినే బయటికి తీసుకొస్తుంది అదే విషయం. ఇట్స్ ఫిల్మ్ మేడ్ ఫ్రమ్ ద హార్ట్ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ ద హార్ట్. ఇట్స్ ఎ ఫిల్మ్ ఫ్రమ్ ద ఇండియా ఫర్ ద వరల్డ్. ఇది రిలీజ్ కాబోతోంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. ఈ రోజుల్లో మంచి సినిమాలు రావడం లేదని మీరు అంటూ ఉంటారు. అవును అనుపమ్ గారు, నేను కూడా ఈ సినిమా చూశాను.
అది కాకుండా ఇది చాలా మీనింగ్ఫుల్ సినిమా. అది మాత్రమే కాదు, ఇది మన సైన్యంలో ఉన్న బలాన్ని కూడా చూపిస్తుంది. ఈ సినిమా తీయడానికి చాలా శ్రమ పడ్డారు, చాలా కష్టంగా ఉన్నింది. ఇట్ ఈస్ మేడ్ అగైన్స్ట్ ఆల్ హార్ట్స్. 50 కోట్ల సినిమా ఇది. ఇక నా ఫైనాన్సర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏమన్నారంటే 25 కోట్లు నేనిస్తాను, 25 కోట్లు మిగతా వాళ్ళు షేర్ చేస్తారు అన్నారు. కానీ షూటింగ్కు 1 నెల రోజుల ముందు ఆయన అన్నారు, ఇప్పట్లో నేను ఏర్పాటు చేయలేను అని. నేను ఆయన్ని తప్పు పట్టలేను, ఆయన నా వల్ల కాదు అన్నారు. ఇక నా పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళేమో దీన్ని పోస్ట్ పోన్ చేయండి, మా దగ్గర డబ్బులేవన్నారు. నేనేమనుకున్నానంటే ఒకవేళ ఈ సినిమా ఇప్పుడు తీయకపోతే ఇక ఎప్పటికీ తీయలేము. ఇక నేను నా ఫ్రెండ్స్ తోటి, అమెరికాలో కొద్దిమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, అక్కడ ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీ వల్ల అయినంత ఇవ్వండి అని అడిగాను. మీరెంత డబ్బు ఇచ్చినా పర్వాలేదన్నాను. ఈ సినిమాకు 9 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, 9 మంది కో ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అలాగే ఈ సినిమాలో ఉన్న మొత్తం ఆర్టిస్ట్ అందరూ 4 ముఖ్యమైన వాళ్ళున్నారు. జాకీ ష్రాఫ్ గారు, బొమ్మని రాణి గారు, పల్లవి గారు, అరవింద్ స్వామి గారు. వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వలేదు, మీ వల్ల అయినప్పుడు ఇవ్వండి అన్నారు. అందుకని వాళ్ళందరికీ నేను ఈ యాక్టర్ శుభాంకి గారు చాలా అద్భుతంగా నటించారు. అవును. ఈవిడ మీకు ఎలా దొరికారు? వాళ్ళు మా యాక్టింగ్ స్కూల్లో ఉన్నారు. నేను కొంతమంది కొత్త యాక్టర్స్నే తీసుకోవాలి అనుకున్నాను. సారాంశ్ సినిమాలో నాకు ఎలాంటి గుర్తింపు లేని కారణంగా ప్రజలంతా అది ఒక వయసు మళ్లిన వ్యక్తి కదా అనుకున్నారు. అందుకే ఈ సినిమాలో శుభాంగి అనే కొత్త అమ్మాయిని యాక్టింగ్కు తీసుకున్నాము. ఆ అమ్మాయిని క్లాస్ రూంలోనే కనిపెట్టాము. ఎందుకంటే నేను మాస్టర్ క్లాస్ తీసుకుంటాను. అందులో నేను పిల్లలకు వాళ్ళ జీవితపు అనుభవాల్ని అర్థమయ్యేలా చెప్తాను. తర్వాత వాళ్ళకొక ఎక్సర్సైజ్ ఇస్తాను. అది ఎలాగంటే అమ్మ కడుపులో మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని. మీరు మీ అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడు నేను దాన్ని షూట్ చేస్తాను. ఆ సమయంలో శుభాంగి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే నాకు అనిపించింది ఎలా ఈ అమ్మాయి క్యాప్చర్ చేసింది అని. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే శుభాంకి అనే ఆవిడ మీ యాక్టింగ్ స్కూల్ నుంచి వచ్చారు. మీరు ఎవరికైనా యాక్టింగ్ నేర్పించగలరా? ఖచ్చితంగా నేర్పిస్తాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించనా? తప్పకుండా. ఎవరైనా ఒకరు, మీరు మీ ఇద్దరు రండి. మీరు కూడా రండి. రండి. ఇంతకు ముందు ఎప్పుడు యాక్టింగ్ చేయలేదు కదా? రండి. సార్, నేను ఇక్కడికి వెళ్ళొచ్చా? ప్లీజ్ రండి సార్. యాక్టింగ్ నేర్పించచ్చు సార్. ఎందుకంటే చదువురాని వాళ్ళందరూ యాక్టింగ్ చేశారా? మీరు చేశారా? లేదు కదా? ఇలా రండి. పేరేంటి? గుణ సార్. గుణ. ఇక మీ పేరు? అదితి, గుణ. వీళ్ళిప్పటి వరకు యాక్టింగ్ చేయలేదు, సరేనా? మీరే ఇంతవరకు చేయలేదు కదా? చూసుంటారు కదా. డైలాగ్ ఏమిటంటే, मेरे पास जितने पैसे थे मैंने तुम्हें दे दिए, अब कुछ नहीं बचा. ఇక మీ డైలాగ్ ఏమిటంటే, మీ సంగతి నాకు అనవసరం. मुझे उससे कोई मतलब नहीं, मुझे पूरे पैसे वापस चाहिए. मुझे उससे कोई मतलब नहीं, मुझे पूरे पैसे चाहिए. మీ డైలాగ్ ఏంటి? मेरे पास जितने भी पैसे थे वो. సరే, మీరిద్దరూ సీరియస్గా ఉండండి. కళ్ళు మూసుకోండి. శాబాష్. డైలాగ్లో కోపం ఉంటుంది. మీరు కోపంగా డైలాగ్ చెప్పాలి. మీకిప్పుడు ఎందుకు నవ్వు వస్తుంది అంటే, మీ నవ్వు కారణం మీరు సిగ్గుపడుతున్నారు అని. యు ఆర్ ఆక్వర్డ్. డోంట్ బీ ఆక్వర్డ్. యాక్టింగ్ కెన్ బీ టాక్. రజిత్ సార్ నాతో ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు నా మర్యాద మీ చేతుల్లో ఉంది. ఓకే, ఒకసారి రిలాక్స్ అవ్వండి. డైలాగ్ చెప్పండి. मेरे पास जितने भी पैसे थे वो तुम्हें दे दिए, अभी मेरे पास कुछ नहीं बचा है. मुझे कुछ नहीं पता, मुझे मेरे पैसे वापस चाहिए. సరే, ఇప్పుడు నవ్వకుండా చెప్పండి. సీరియస్గా చెప్పండి. సీరియస్గా చెప్పాలి. ఎందుకంటే నేను సీరియస్గా ఉన్నాను. ఐఎమ్ ఏ టీచర్. నేను లీనియంట్గా ఉండలేను. కమాన్. मेरे पास जितना भी पैसे. సిగ్గుపడకు, సీరియస్గా చెప్పు. मेरे पास जितना भी पैसे थे तुम्हें दे दिए, अभी कुछ नहीं बचा है मेरे पास. ఇప్పుడు నువ్వు చెప్పు. मुझे कुछ नहीं पता, मुझे मेरे पैसे वापस. ఇంకోసారి. मेरे पास जितने भी पैसे हैं तुम्हें दे दिए, మళ్ళీ చెప్పు. कुछ नहीं बचा है. मुझे कुछ नहीं पता, मुझे मेरे पैसे वापस चाहिए. मेरे पास जितने भी నేను మీకు చెప్పాను కదా, ఇకపై వీళ్ళ 5 తరాలు ఈ డైలాగ్ చెప్తూనే ఉంటారు. వీళ్లకు పెళ్ళైన తర్వాత, వీళ్లకు పిల్లలు పుట్టాక వాళ్ళ పిల్లలకు చెప్తూ ఉంటారు, ఆప్కే అదాలత్లో అనుపమ్ ఖేర్ మాకు డైలాగ్ చెప్పాను. చాలా మంది దాన్ని ప్రశ్న అడిగారు. అనుపమ్ ఖేర్ గారు సినిమాలో నవ్వుతున్నప్పుడు, విల్లన్ గా నటించేటప్పుడు నవ్వు వేరేలా ఉంది, ఒక ధనవంతుడి క్యారెక్టర్ చేస్తే ఆ నవ్వు వేరేలా ఉంది అంటున్నారు. మీరు ఈ నవ్వుని ఎలా రప్పించగలుగుతున్నారు? ఇది కూడా ఒక లెసనే అంటారా? రజిత్ సార్, నవ్వు అనేది చాలా కష్టమైన పని, చాలా డిఫికల్ట్. ఎమోషన్లో ఏడవడం చాలా సులభం.
ఎందుకంటే మనకంటూ ఒక ట్రాజెడీ ఉంటుంది, దాన్ని మనం ఐడెంటిటీ చేస్తామో అందుకే ఏడుపు వస్తుంది. ఈ నవ్వు అనేది ఫిజికల్ అయింది. ఎలాగంటే ఈ నవ్వు అనేది ఊపిరికి సంబంధించిన విషయం. ఇప్పుడిక్కడ 150-200 మంది వరకు ఉంటారు. మనమందరం కలిసి నవ్వుదాం. రజిత్ సార్, మీ పర్మిషన్ కావాలి. జెడ్ సార్, మీరు ట్రై చేయొచ్చు. We will all breathe. తర్వాత నా వేళ్ళని చూడండి. దట్ మీన్స్ 2 సార్లు చేయాలి. హహా అనాలి. సరేనా? ఇక ఇలా అంటే హహా. ఓకే? Breathe in. 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 అదిరిపోయింది. మీరొక మంచి యాక్టర్ కన్నా గొప్ప టీచర్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. నేను టైం చాలా తక్కువ ఉంది. పబ్లిక్ నుంచి ఎవరైనా అడుగుతారా? అడగండి. మోదీ గురించి ఏదైనా సినిమా తీయాలంటే మీరు ఆయన క్యారెక్టర్ని యాక్ట్ చేయడానికి మీరు ఇష్టపడతారా? ఆయనలాగా ఏదైనా యాక్టింగ్ చేసి మాకు చూపిస్తారా? ఆయన క్యారెక్టర్ నాకు దొరికితే అదృష్టంగా భావిస్తాను. కానీ ఏ క్యారెక్టర్ చేయాలన్నా సరే దాని గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడు తర్వాత చేయాలి. ఆన్ ద స్పాట్. ఎందుకంటే ఆన్ ద స్పాట్ అనేది ఒక క్యారికేచర్ లాంటిది. నేను క్యారికేచర్ చేయాలనుకోవడం లేదు. బికాస్ నేను మోడీ క్యారెక్టర్ చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే మోడీ గారిని జీవితంలో ఇంతవరకు టైర్డ్గా ఉండడాన్ని నేను చూడలేదు. అంటే 11 ఏళ్లుగా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అంతకుముందు 14 ఏళ్లుగా చీఫ్ మినిస్టర్గా ఉండేవారు. ఎన్నో ఫోటోలున్నాయి. ఒక్క దాంట్లో కూడా టైర్డ్గా ఉన్నట్టు కనిపించారు. అదేలాగా ఒక్క షాట్ కూడా అలా కనిపించారు. సో ఐ థింక్ అదంతా రావాలి అంటే, నేను ఆ రోల్ చెయ్యాలి అంటే చాలా బాగా చేస్తాను. అందుకు నాకు నెలల తరబడి టైం పడుతుంది. బట్ ఐ లవ్ టు డూ దట్. మీరు డాక్టర్ మన్మోహన్ సింగ్ రోల్ చేశారు. అవునవును. అది చాలా కష్టం అనుకుంటున్నాను కదా? డాక్టర్ మన్మోహన్ సింగ్ క్యారెక్టర్ చేయడానికి 8 నెలలు టైం పట్టింది. కానీ ప్రజలు, మన వాళ్ళు చాలా విచిత్రమైన మనుషులు. కానీ నాకు తెలిసినంతవరకు జీవితంలో 5 క్యారెక్టర్లు మాత్రం వాటిని యాక్టింగ్ కోసం ఎంచుకుంటే అందులో ఒకటిది యాక్సిడెంటల్ రోల్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిది. అందుకు నేను చాలా కష్టపడ్డాను. మీరు నిజంగానే మన్మోహన్ సింగ్ గారిలా కనిపించారు. మీ గొంతు కూడా అవునవును. ఆ గొంతు కోసం కూడా 2-3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను. అవును. ఒకవేళ మీరు డొనాల్డ్ ట్రంప్ క్యారెక్టర్ చేయాలంటే? ఓహ్ ఎస్, తప్పకుండా చేస్తాను. కానీ నాకు రాదు. అయినా సరే తప్పకుండా ట్రై చేస్తాను. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అంతా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. చివరిగా ఎవరైనా అడగాలనుకుంటున్నారా? సార్, మీ సినిమా కాశ్మీరీ ఫైల్స్. అవును. ఇందులో చాలా మంది ఇదొక ప్రొపగండ్ మూవీ అని చెప్పారు. చెప్పండి. ఇవన్నీ కావాలనే తీశారని చెప్పారు. సో మీరు దీని గురించి, ఇంకా అవి చెప్పిన వాళ్ళ గురించి ఏమంటారు? నా మనస్సాక్షిగా చెప్పాలంటే అంత నీచమైన వాళ్ళు ఎవరూ ఉండరు. ఆ కాశ్మీర్ ఫైల్స్ గురించి అదొక ప్రాపగండా సినిమా అనేవాళ్ళు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కాశ్మీర్ ఫైల్స్లో చూపించింది 10% మాత్రమే. కానీ ప్రజలకు జరిగింది మాత్రం అంతకంటే దారుణమని చెప్పచ్చు. కానీ థ్యాంక్స్ టు వివేక్ అగ్నిహోత్రి, పల్లవి వాళ్ళొక మంచి సినిమా తీశారు. అందులో నటించిన వాళ్ళకంతా నా ధన్యవాదాలు. 32 సంవత్సరాలుగా దాచిపెట్టిన విషయం ఇప్పుడు బయటకొచ్చింది. ఈరోజు ఆప్కే అదాలత్లో దాని గురించి మీరు అడిగారు. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. మనం భగవంతుణ్ణి క్రిటిసైజ్ చేశాము. మనం ఆయన్ని చేస్తున్నాం, పెద్ద పెద్ద వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నాం. కానీ వాళ్లలాగా ఫ్రాడ్లు ఉన్నట్టుగానే మీలాంటి మంచివాళ్లు కూడా ఉన్నారు. ఆ సినిమాకు మీరు సపోర్ట్గా ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడున్న ప్రజలకి చెప్పండి. నేను వీళ్ళకి మీ సినిమాలోని ఇంకొక సీన్ని వేసి చూపించబోతున్నాను. తర్వాత అది చాలా పెద్ద కాంట్రవర్సీగా మారబోతుంది. అలాగే వీళ్ళు అది చూస్తున్నప్పుడు అనుపమ్ ఖేర్ గారు ఆ సినిమాలో ఎలా నటించారో తెలుసుకుంటారు. చూడండి.
ఇది చూస్తుంటే అసలు నమ్మశక్యంగా లేదు. మీరు ఇలాంటి రోల్స్ కూడా చేయగలరు అని గాంధీ గారిని స్వయంగా చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఇది వివేక్ అగ్నిహోత్రి గారి సినిమా బెంగాల్ ఫైల్స్. అందులో నేను ఈ రోల్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ మొదటిసారిగా ఈ షోలోనే రివ్యూలైంది. నాకు ఎన్నో ఏళ్ళుగా కోరికుంది మొదట్నుంచి. బికాజ్ గాంధీజీ గారి రోల్ అంటే నాకు ఏ యాక్టర్కైనా అదొక డ్రీమ్గా ఉంటుంది. ఈ రోల్ కోసం నేను ఎంతో కష్టపడాల్సొచ్చింది. నేను ఈ సినిమా పబ్లిసిటీ కోసం ఎంతో కష్టపడాల్సుంటుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం నేను ఈ రోల్ చేయడం కోసం వెయిట్ లాస్ అవ్వకుండా నేను 1 సంవత్సరం పాటు ఆల్మోస్ట్ ఇంకా ఉంది, 9th ఆగస్టు వరకు ఉంది. నేను నాన్ వెజ్ పూర్తిగా ఆపేశాను, డ్రింక్స్ అన్ని పూర్తిగా ఆపాను. ఎందుకంటే నేను మొత్తం ఇంటర్లైజ్ అవ్వాలనుకున్నాను. అందుకే నాకు బాగా నచ్చింది.